కనుక ఈరోజు మరి ఆయన గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. సో మనకు తెలుసు మరి ఇశ్రాయేల్ దేశాన్ని మరి పరిపాలించిన ఉమ్మడి ఇశ్రాయేల్ దేశాన్ని మరి పరిపాలిస్తున్న రెండో రాజుగా మరి 40 సంవత్సరాలు మరి చాలా చక్కగా మరి ఎన్నో యుద్ధాలు ఆయన చేసినప్పటికీ కూడా అన్నిటిలో విజయాన్ని దేవుడు వారికి ఇచ్చారు. అలాగే దేవుని యొక్క పని నిమిత్తము మరి మందిరం నిర్మాణం విషయంలో కూడా మరి ఆయనకి ఎంతో ఆశ, మరి దేవుని యొక్క మందిరాన్ని ఆయన నిర్మించాలని ఆయన ఎంతో ఆశపడ్డాడు. కానీ మరి దేవుడైతే అనుమతించలేదు. ఎందుకంటే నీ యొక్క చేతులు రక్తంతో తడిచాయి కాబట్టి నీ చేతులతో నేను కట్టించిన కానీ నీ యొక్క కోరికను మాత్రం నేను సిద్ధింపు చేస్తాను నీ కుమారుడైన సొలొమోను ద్వారా అని మనకు తెలుసు, మనం విన్నాం. మరి ఆ మందిర నిర్మాణానికి కావాల్సిన ధనమే కానీ ఇంకా వివిధ రకాలైన పర్మిషన్లే కానీ అవన్నీ కూడా మరి 3 వంతులు ఆయన మరి అంతా కూడా సేకరించి మరి ఒక దగ్గర పెట్టి మరి తన కుమారుడికి అప్పగించినట్టు విషయాన్ని కూడా మనకు తెలుసు. మరి ఈ యొక్క దినాన్ని మనం చూద్దాం. మరి దావీదు ఎక్కడ కూడా సాధారణంగా ఓటమి పాలి అక్కడ కూడా కాలేదు బైబిల్ గ్రంథంలో, మరి తన సొంత వ్యక్తిగత జీవితంలో కూడా. అయితే మీరు అనుకోవచ్చు అది కూడా మరి బెత్షెబా విషయం ఏంటండి అంటే, అది బెత్షెబా విషయంలో కూడా, ఎందుకంటే బెత్షెబా ద్వారా యొక్క సొలొమోనుని జన్మించడం కొరకు దేవుని యొక్క ప్రణాళిక ఉంది. కానీ ఈయన తొందరపడడం అనేది సరైనది కాదు. అది మీ యొక్క జ్ఞానానికి మించినది, మీకు అర్థం కాదు కూడా. దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ మీకు రావాలంటే క్షుణ్ణంగా మీరు బైబిల్ చదవాలి, ఆత్మ నడిపింపు కావాలి. కనుక అందులో కూడా అయితే తను తీసుకున్న ఒక నిర్ణయము త్వరగా ఆయన ముందు అడుగు వేసినందున దేవుడు తనని శిక్షించి తన కుమారుణ్ణి చంపేసి ఆయనకు బుద్ధి నేర్పించి ఈ పద్ధతి కాదు అని తెలియజేశాడు. అది వేరే సంగతి. అంటే ఏమైనప్పటికీ కూడా దావీదు జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే మచ్చలేని వాడే అని చెప్పాలి. అంత చక్కగా మరి దేవుని యొక్క ఒకవేళ నిజంగా అలాగ ఉన్నట్లయితే దేవుడు ఒక ఇచ్చిన సాక్ష్యానికి ఆయన అర్హుడు కూడా కాదు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో అనేకులు ఉన్నారు, అందరూ కూడా ఏదో ఒక చిన్న చిన్న కార్యక్రమాల్లో అటు ఇటు పోయినప్పటికీ కూడా ఈయన పశ్చాత్తాపడినంత రీతిలో కూడా మరి ఏ ఒక్కరు కూడా మరి ఆయన పశ్చాత్తాపడలే. మరి మీరు కీర్తనల గ్రంథం 6వ అధ్యాయంలో కానీ మీరు చదివినట్లయితే మీకు తెలుస్తుంది, అయినా తనక కన్నీటితో పడక తేలిపోయిందట. అంటే అంత ఏడ్చాడా అంటే అంత ఏడవడం కాదు, లోతైన పశ్చాత్తాపం అని ఎన్నోసార్లు చెప్పాను మీకు. కనుక ఆయనకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు కలుగజేశాడు. అయితే మరి ఆయన ఓటమే చూడలేని వ్యక్తి కదా, అలాంటిది ఎవరికి భయపడిన వ్యక్తి దేవునికి తప్ప. అయితే తన కుమారుడైన అబ్షలోముకి ఆయన మరి సౌలు విషయం మీకు తెలుసు, సౌలుతో ఆయన ఎంతగా ఇబ్బంది పడ్డాడు. మరి ఆయన జీవితంలో చాలా కాలం అంతా కూడా ఆయన సౌలు దగ్గర నుంచి పారిపోతున్న క్రమమే మనం చూస్తాం. తప్పించుకుంటూ పోతూ ఉంటాడు. ఎందుకంటే ఆ బాధ తప్పించుకోవడం ఎందుకండి, ఒకసారి వేసేస్తే సరిపోదా అని మనం అలాంటి ఆలోచన కలిగి ఉంటామేమో. నిజంగా నీకు అధికారం ఉంటే నువ్వు అలాగే చేస్తావు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు ఈ తలకాయ నొప్పి, ఒకసారి తీసేద్దాం అని మనం ఆలోచిస్తాం. కానీ ఆయన అభిషేకించబడిన వ్యక్తి మీద నేను చెయ్యి ఎత్తకూడదు, ఒక నోటి కూడా ఒక దూషణకరంగా నేను మాట్లాడకూడదు అని దేవుని ఒక సన్నిధిలో ఆయన ఒట్టు పెట్టుకొని మరి చాలా చక్కగా మరి వారిని గౌరవించి తప్పించుకోవడానికే ప్రయత్నం చేశారు. కానీ ఆయన మీద రివెంజ్ ఎప్పుడూ తీసుకోలేదు. వాస్తవంగా దావీదు సౌలుకి చేసిన నాకు అన్యాయం ఏముందండి? దావీదు సౌలుకి ఏమైనా అన్యాయం చేశాడా? లేదే, ఆయనకు మంచి చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే సౌలు రాజ్యములో ఈయన సేనాధిపతిగా, సహస్రాధిపతిగా, వివిధ పోస్టులు, ఒక ర్యాంక్స్ ఉంటున్నప్పుడు, ఒక పదవిలో ఉంటున్నప్పుడు కూడా ఆయన ఉండడం బట్టే సౌలు రాజ్యము అంతగా వర్ధిల్లింది. ఒక విధంగా చెప్పాలంటే 40 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు అంటే కూడా అది కేవలం దావీదు పుణ్యమని చెప్పాలి ఒక విధంగా. ఎందుకంటే 40 సంవత్సరాలు రాజుగా, మొదటి రాజుగా ఇశ్రాయేల్ దేశానికి సౌలు ఉంటున్నప్పటికీ కూడా కేవలం 38 సంవత్సరాలు దేవుడు లెక్క కట్టలేదంటే 2 సంవత్సరాలే ఆయన రాజుగా ఉన్నాడని దేవుడే స్వయంగా పలికిన మాట ఎవరి గురించి? సౌలు గురించి. కారణం ఏంటో తెలుసా? 38 సంవత్సరాలు చాలా అవిధేయుడిగా బతికాడు కనుక దేవుడు అసలు ఆ 38 సంవత్సరాలు కట్టలేదు. ఆయన అంటాడు 2 సంవత్సరాలుగా నువ్వు రాజుగా ఉన్నావు అని మాత్రమే దేవుడే పలుకుతాడు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు ఎంతో ఉన్నతమైన ఇంకా కనికరము కలిగిన వాడు, దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు అనేది ఇక్కడ విదితం.
దావీదుకి అబ్సలోము అనే ఒక కుమారుడు ఉన్నాడు. మరి దావీదు ఒక సహోదరుడు అయిన షిమ్మీకి ఒక కుమారుడు అమ్నోను అని. మరి దావీదు అన్న కుమారుడు అమ్నోను ఏం చేశారట, మరి దావీదు కుమార్తెని ఏం చేశాడు, చెరుస్తాడనమాట, తామరని. మరి 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం మీరు చదువుకోండి, నేను వివరించట్లేదు సమయం లేదు. కానీ గమనిస్తే అక్కడ ఏం జరిగిందంటే, తన చెల్లిని, సొంత చెల్లిని, ఒక విధంగా చెప్పాలంటే చెల్లిని ఏం చేస్తాడంటే బలత్కరించి అక్కడ ఒక తప్పు చేస్తాడు. అందు నిమిత్తం ఏంటంటే అబ్షలోముకి చాలా కోపం వచ్చి తన అన్న మీద పగ తీర్చుకోవడానికి చేస్తాడు. అయితే ఆ విషయం తెలిసిన దావీదు చాలా రౌద్రుడైపోయి చాలా కోపంతో కోపపడతాడు. కానీ సరైన యాక్షన్ తీసుకోడు. యాక్షన్ తీసుకోలేనందున తన కుమారుడైన ఈ యొక్క అబ్షలోము ఏం చేశారంటే ఖచ్చితంగా వాడికి బుద్ధి చెప్పాలి. ఏం బుద్ధి చెప్పాలంటే ఆయన చంపేయాలని చెప్పి నిర్ణయించుకొని చంపేస్తాడు. అయితే చంపేసిన తర్వాత ముందు బాగానే ఉన్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి చంపేసిన తర్వాత ఖచ్చితంగా మరి అక్కడ ఉంటున్న చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఒకరు మన దగ్గర ఉంటున్న వారు అందరూ మంచివారు కాదు కదండి, అందరూ నమ్మకస్తులు ఉండరు కదా. మీతో బాగానే ఉంటారు, మీ వెనకాతలు గోతులు తీస్తారు కదా, అది అందరికీ అనుభవమే. సో అలాగే ఇశ్రాయేల్ ప్రజల్లో కూడా కొంతమంది అధికారుల విషయంలో కూడా ఏం చేశారట, అబ్షలోముకి చెడు సలహాలు ఇచ్చారు. ఒక తప్పుడు ఒక ఆలోచనలు ఇచ్చినప్పుడు వాటిని నమ్మి ఆయన ఏం చేశారంటే మొట్టమొదటిగా తన తండ్రి పట్ల మంచి భక్తిభావంతో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఒక అమ్నోను విషయంలో తను ఒక యాక్షన్ తీసుకోలేనందున ఏం చేశారట, తనకి కోపం వచ్చింది. తనని హతం చేసిన తర్వాత మరి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎవరి వైపు ఉన్నారు, దావీదు వైపు ఉన్నాడు. ఎందుకంటే దావీదు ఆ కాలానికి రాజుగా ఉంటున్నప్పుడు ఆ సమయంలో ఏం చేశారంటే, మరి అదంతా ఎందుకు, నువ్వే చక్కగా తీర్పు తీర్చగలుగుతున్నావు కదా, తప్పు చేసిన వాడికి చక్కగా ఒక శిక్ష విధించే అంతటి యొక్క మనసు నీకు ఉంది, ఈ యొక్క పరిపాలన కూడా నువ్వు బాగైతే చేయగలవు మీ నాన్నకంటే అని కొంతమంది ఒక పిచ్చి సలహాలు ఇచ్చినప్పుడు ఆ సలహా మేరకు ఏం చేశారట, ఆయన ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తన వైపు తిప్పుకుంటూ వారితో మంచిగా ఉంటూ ఈ అబ్షలోము ఏం చేశారంటే వారందరినీ కూడా తన వైపు తిప్పుకున్నాడు. వారందరూ మద్దతు కూడగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే తనక నాన్న అయిన దావీదునే చంపేద్దాం అనుకున్నాడు. ఆయన్నే చంపేద్దామని ఆయన గురించి ఈ యొక్క ఒక ఆలోచన చేస్తున్నప్పుడు ఆ విషయము దావీదుకి తెలిసినప్పుడు ఎంతో దుఃఖపడ్డాడు, ఎంతో బాధపడ్డాడు. అయితే ఆ విషయం తెలిసినప్పుడు కోప్పడాలి కదా, వాస్తవంగా ఏంట్రా ఇలాగా నువ్వేంటి నన్ను ఇలా చేసేదని కోప్పడాలి. అని కోప్పడకుండా దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. ఏం చేశారంటే ఇంకా కనికరపడ్డాడు. పైపై చేయండి అంటే తన మీద ఎలాంటి యొక్క రివెంజ్ తీసుకోలేదు, పగ తీర్చుకోవడానికి చేయలేదు. సరికదా సౌలు దగ్గర నుంచి ఏ రీతిలో దావీదు తప్పించుకొని పారిపోతున్నాడో అలాగే ఈయన కూడా తప్పించుకొని పారిపోతున్నాడు. ఎవరు, తన కుమారుడు విషయంలో. అబ్షలోము దావీదును చంపాలని ఉద్దేశించినప్పుడు ఆ విషయం తెలుసుకున్న వాడు ఏం చేశారట, ఆ ఇశ్రాయేలు ఆ ప్లేస్ వదిలేసి, ఆ ప్రాంతం వదిలేసి ఆయన పారిపోతున్నాడు. అయితే ఇప్పుడు మనం ఇది ఎందుకు చెప్పానో మీకు అర్థమవుద్ది. ఇప్పుడు చూడండి, 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనం. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు, నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొన్ని వాటికి డైరెక్ట్గా మనకి చెప్తే మనకు అర్థం కాదు. ఎందుకంటే అందులో క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా మీరు వినలేని క్యారెక్టర్స్ కాబట్టి వాళ్ళెవరు అనిపిస్తుంది. వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే కొంచెం ఉపోద్ఘాతాన్ని మనం తెలుసుకోగలిగితే, వినగలిగితే చరిత్రలో ఏం జరిగింది అనేది. ఎందుకంటే ఇప్పుడు నేను 15వ అధ్యాయంలో నేను ఒక వచనాన్ని చూపించాను కదా, ఆ ముందు ఆ 2 అధ్యాయాలు కూడా 14 కానీ 13 కానీ మీరు చదివితే ఆ 13లో ఉన్న విషయమే నేను చెప్పుకొచ్చాను కనుక అప్పుడు మీకు లింక్ అర్థమవుద్ది, ఈజీగా బాగుంటుంది. ఇది ఇందులో ఉంటున్న ఒక విషయాన్ని గమనిస్తే, రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు, నీవు తిరిగిపోయి రాజున్న స్థలమును ఉండుము అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఇందులో కొత్త క్యారెక్టర్ ఎవరు ఉన్నారండి? కొత్త క్యారెక్టర్ ఎవరు, మీకు తెలియని క్యారెక్టర్ ఎవరు ఉన్నారు అందులో? చూడండి,
చెప్పాలి. ఏంటండి అక్కడ ఉన్నది చెప్పండి, నా మొహంలో ఏమి ఉండదు. మీకు అందరికీ నోర్లు ఉన్నాయి కదా, సమాధానం చెప్పచ్చు. అందులో కొత్తగా కనపడుతున్న వ్యక్తి ఎవరు? గిత్తీయుడగు ఇత్తయి అనరా. ఇత్తయి అనే ఒక వ్యక్తిని గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ మనం బైబిల్లో ఎందుకు చాలా మటుకు అర్థం కాని ఒక విషయాలు ఎందుకు ఉంటాయంటే, చాలా నేమ్స్ రిపీట్గా ఉంటాయి. సేమ్ నేమ్స్, అది కొత్త నిబంధన పాత నిబంధనలు కూడా అలానే ఉంటాయి. ఒకటే పేరు 5 సార్లు 7 సార్లు 3 సార్లు 2 సార్లు అలా కనబడుతూ ఉంటుంది. అందువలన మనకి అర్థం కాదు ఎవరి గురించి మాట్లాడుతాం. అందుకనే స్పెసిఫిక్గా మనం మాట్లాడాలన్నప్పుడు, ఉదాహరణకి యేసు ప్రభు ఒక తల్లి గురించి మనం మాట్లాడాలంటే ఏమని మాట్లాడతారు? మరియం అంటారా? మరియం అంటారా? ఆయన నవ్వేసుకుంటున్నారు వెనకాల, వాళ్ళ ఆవిడ గురించి మాట్లాడుతున్నానని. అయ్యగారు మీ గురించి కాదు. చూడండి, ఎవరి గురించి అట? కన్యక మరియమ్మ అని ఒక స్పెసిఫిక్గా చెప్పాలి. మగ్దలేన మరియా అలా స్పెసిఫిక్గా చెప్పాలి. అలా చెప్పాలంటే మీకు అసలు ఎంతమంది ఉన్నారో తెలియాలి కదా. వారి గురించి చక్కగా మనం మాట్లాడడానికి అవగాహన మనకు ఉంటుంది, ఇతరులకి కూడా అవగాహన చేయొచ్చు. అయితే ఎక్కడ కూడా మనం మాట్లాడితే గిత్తీయుడైన ఇత్తయి అని మాట్లాడుతున్నప్పుడు ఇత్తయిలు 2 ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ముందు అది తెలుసుకుంటే మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం అనేది అర్థమవుద్ది. ఇప్పుడు చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనాన్ని చూస్తే, నీవు నెటోపాతీయుడైన బయానాకు. ఎవరు? చదువు, అందులో చదువు. నెటోపాతీయుడైన బయానాకు పుట్టిన హెలేబు బెన్యామీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడైన ఇత్తయి. బెన్యామీను గోత్రానికి చెందినవాడు ఇంకొకడు ఉన్నాడు. యుద్ధ వీరుల్లో ఒకడు, దావీదికి వెన్నంటూ ఉంటున్నవాడు ఈ యొక్క గిత్తయి. ఇందులో కూడా అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న గిత్తయి ఇతను కాదు. ఇప్పుడు ఇందాకలో మన వాక్యంలో చూసాం కదా, 2 సమూయేలు 15వ అధ్యాయంలో ఇత్తయి అని మాట్లాడుతున్నాం కదా, అతని గురించి మనం మాట్లాడబోతున్నాం. కానీ ఎవరు అనేది వ్యత్యాసం కొరకు మీకు ఇది చూపిస్తున్నాను. అంటే ఇత్తయిలు 2 ఉన్నారు. బెన్యామీను గోత్రానికి చెందినవాడు ఒకడైతే, ఇంకొకడు ఇప్పుడు 15వ అధ్యాయంలో కనబడుతున్న గిత్తీయుడైన ఇత్తయి అనేవాడు. రాజు కాదు, ఇత్తయి. అయితే ఇక్కడ చూద్దాము. మొట్టమొదటిగా ఈ ఇత్తయి గురించి అక్కడ ఇందాకలా ఇవ్వబడిన సమాచారం ఏంటట? గిత్తీయుడైన ఇత్తయి. గిత్తీయుడు అంటే ఏంటి? గాతువాడైనా అని వింటాం. ఎవరి గురించి విన్నాం మనం ఇదివరకు? గాతువాడైనా గోలియాత్ కదా. ఆయన ఏ దేశానికి చెందినవాడు? కృష్ణలంకే. ఎవరు? ఫిలిస్తీ దేశానికి చెందినవాడు కదా. ఇప్పుడు ఈ గాతువాడైన గిత్తీయుడు ఫిలిస్తీ దేశానికి చెందినవాడు, అంటే అన్య దేశానికి చెందినవాడు. వాస్తవంగా చెప్పాలంటే ఇశ్రాయేల్ దేశానికి ఎప్పుడూ బద్ధ శత్రువులుగా ఉంటున్నవారు ఫిలిస్తీలే కాదు, చుట్టుపక్కల ఉంటున్న వారు అందరూ కూడా చాలా మటుకు. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఈ యొక్క అన్య దేశానికి చెందిన వ్యక్తి ఈయనతో ఉండడం ఏంటి, ఈ దావీదుతో ఉండడం ఏంటి అనేది కూడా మనం ఆలోచన చేస్తే, ఈయన ఫిలిస్తీడే. ఈ యొక్క ఫిలిస్తీడు అయినప్పటికీ కూడా గాతు అంటే ఇక్కడ గిత్తీయుడు అనేవాడు, ఈ యొక్క ఫిలిస్తీ దేశానికి చెందినవాడు. ఒక గిత్తి అంటే గాతు అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈ యొక్క ఇత్తయి. ఈ ఇత్తయి ఏం చేశారట? చాలా కాలం క్రిందటే వారి దేశానికి చెందిన వ్యక్తి కదా, ఫిలిస్తీ దేశానికి చెందిన వ్యక్తి కదా, తన పౌరసత్వాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చేసారట? ఇశ్రాయేల్ దేశానికి వచ్చేసాడు. ఎందుకు వచ్చేసాడు అనేసి అంటే, ఇక్కడ కూడా చూడండి, చాలామంది ఇండియాను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతారు? అమెరికా వెళ్ళిపోతారు, ఆస్ట్రేలియా, కెనడా ఇలాంటి యొక్క దేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతారు. అక్కడ గ్రీన్ కార్డు తీసుకుంటారు. అంటే వారి పౌరసత్వం మాకు వద్దు, మేము భారతీయులమే, కానీ మాకు అంటే ఇన్ని సంవత్సరాలను ఉంటుంది, ఒక 10 సంవత్సరాలు మినిమము మనం ఒక పరాదేశంలో కానీ నివాసం చేసుకుని ఉండిపోతే మన యొక్క పౌరసత్వాన్ని మనం వదిలేసుకొని అక్కడ ఒక పౌరసత్వాన్ని తీసుకోవచ్చు.
అలాగ ఏం చేశారంటే ఇక ఫిలిస్తీయుడిగా ఉంటున్నాక గిత్తీయుడైన ఇత్తయి ఏం చేశారట, తన పౌరసత్వాన్ని వదిలేసుకొని ఎక్కడి నుంచి ఫిలిస్తీన్లో ఉంటున్నవాడు కదా, వదిలేసుకొని ఇశ్రాయేల్ దేశానికి వచ్చి స్థిరపడిపోయాడు ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు. అయితే ఎందుకు అలాగ వచ్చేసారంటే నేను అంటాను, ఆయన సత్యాన్ని ఆయన గ్రహించాడు, సత్యము తెలుసుకున్నాడు. ఈ ప్రజలు మా దేశపు ప్రజలు అన్యాయంగా వారి మీద యుద్ధములు చేస్తున్నారు, వారు సరైన పద్ధతిలో వెళ్ళట్లేదు కనుక ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఏం చేశారట, ఫిలిస్తీ దేశాల్లో ఉంటున్న ఒక పౌరసత్వం వదిలేసి, ఆ దేశం వదిలేసి తనకున్న, అప్పటికే ఆయన కూడా ఒక యుద్ధ వీరుడిగా ఉంటున్నాడు, వారి దేశంలో చాలా ప్రధానుడే వాడు కూడా. అలాంటిది అవన్నీ కూడా వదిలిపెట్టేసి ఎక్కడికి వచ్చేసారట, ఇశ్రాయేల్ దేశానికి వచ్చేసాడు. అయితే మీ అందరికీ కూడా పేర్లు ఉన్నాయి. మీ పేరుకి అర్థం ఏంటంటే మీకు తెలిసినోడు చెప్తారు కదండి, తెలియని వాళ్ళు తెలియదు. కానీ వాస్తవంగా ప్రతి పేరుకి ఒక అర్థం ఉంటుంది కదా. కనుక ఇక్కడ గిత్తీయుడైన ఇత్తయికి అంటే అర్థం ఏంటంటే దేవుడు నాతో ఉన్నాడు అని అర్థం. ఇత్తయి అంటే అర్థం ఏంటట, గాడ్ ఈజ్ విత్ మీ. సో దేవుడు నాతో ఉన్నాడు అనే ఒక అర్థం. అయితే ఇక్కడ తను సత్యాన్ని గ్రహించాడు. అందుకనే మనకి యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే సత్యము నిన్ను ఏం చేస్తుందట, స్వతంత్రులుగా చేస్తుంది. ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ఎప్పుడైతే సత్యాన్ని ఎవరైతే అన్వేషిస్తారో, సత్యాన్ని వెంబడిస్తారో, సత్యము వారిని ఏం చేస్తారంటే స్వతంత్రులుగా చేస్తుందట. అంటే వారు ఉన్న ఒక బంధకములు ఏవైనా కానీ అండి, మీరు సత్య అన్వేషకులుగా ఉంటే మీరు విడుదల పొందుతారు. కనుక ఈ ఇత్తయి అన్న వ్యక్తి ఏం చేశారంటే సత్యాన్ని అనుసరిస్తూ వెతుక్కుంటూ ఫిలిస్తీ దేశాన్ని వదిలేసి, తన పౌరసత్వాన్ని వదిలేసి, తన కుటుంబాలను అందరినీ కూడా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడట, ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిపోయాడు, దావీదు చెంత చేరిపోయాడు. అయితే ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ మరి ఈ ఇత్తయి ఈ దినాన్ని మనకేమి నేర్పుతున్నాడు అంటే ఒక చక్కటి సందేశాన్ని ఇస్తున్నాడు. ఆయన పేరులోనే ఉంది ఒక చక్కటి సందేశం. ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు అంటున్నాడు. అక్కడ ఆయన ఎలాంటి పరిస్థితులు చూశాడో ఆయనకి తెలుసు కనుక ఆ పరిస్థితులన్నీ కూడా అధిగమించి ఏం చేస్తారంటే దేవుడితో నేను ప్రయాణం చేస్తాను, ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు. అయితే ఆయన చెప్పిన రీతిలో మీరు చెప్పగలరా, మీ దేవుడు మీతో ఉన్నాడా? చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు మీతో ఉండాల్సిన అవసరత ఎంత మాత్రమూ లేదు, అవునా? మీకు దేవుని అవసరత ఉంది కానీ దేవునికి మీతో అవసరత ఎంత మాత్రం లేదు. ఆయన స్వయంభవుడు కదా, సార్వభౌముడు, సావరెన్ గాడ్. కాబట్టి ఆయనకి అవసరం లేదు, కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన తన వంత కూడా వదులుకొని నీ కోసం వచ్చాడు. అయితే ఇక్కడ చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం చూడండి. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతియను నా దక్షిణాహస్తముతో నిన్ను ఆదుకొందును. ఇందులో మీరు కనుక గమనిస్తే ఈ వాక్య భాగంలో ఇట్ ఈస్ సో పర్సనల్, చాలా వ్యక్తిగతంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జనరల్గా మాట్లాడలేదు, నిన్ను అంటే నీతోనే మాట్లాడుతున్నాడు. కనుక నా దేవుడు నీతో ఉన్నాను, నిన్ను బలపరుస్తాను అంటున్నాడు, నిన్ను నడిపిస్తాను అంటున్నాడు, భయపడద్దు అంటున్నాడు, నీకు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఇక్కడ మీరు గమనించండి, మరి యొక్క గిత్తీయుడైన ఇత్తయి ఏమంటున్నాడట, తన పేరుకే అర్థం ఏంటంటే దేవుడు నాతో ఉన్నాడు అనే అర్థం. కనుక ఆయన అది నమ్మాడు, అన్యాయం చూశాడు, వెంటనే ఏం చేశారట, ఆయన ఎక్కడైతే న్యాయపరంగా ఆ పరిపాలన జరుగుతుందో అలాంటి యొక్క స్థలానికి ఆయన వెళ్ళిపోయాడు, అక్కడే స్థిరపడిపోయాడు. దావీదును చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, దావీదుతోనే ఆయన ఉన్నాడు. అయితే అంతేకాదు కానీ ఈరోజు దేవుడు కూడా మనకి చేస్తున్న ఒక చక్కటి వాగ్దానం ఏంటంటే, నేను నీతో ఉన్నాను, భయపడకు. హల్లెలూయా. అయితే మనం ఎన్ని ఆయనకి వ్యతిరేకమైన క్రియలు కార్యములు చేసినప్పటికీ కూడా దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేనంత రీతిలో నీకు అవకాశాలు ఇస్తూ నీతోనే ఆయన ప్రయాణం చేస్తున్నాడు. చూడండి, మత్తయి గారు రాసిన సువార్తలో కూడా, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో కూడా ఆయన ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానం, ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను.
కాబట్టి దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ఆదరణతో కూడిన గొప్ప వాగ్దానము. అయితే ఈ యొక్క దినాన్న నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మీరు వచ్చేటప్పుడు నిజంగా దేవా నాతో మాట్లాడి ఈ దినాన్న అని మీరు ప్రార్థన చేసుకొని అలాంటి ఒక నిర్ణయంతో మీరు వస్తున్నారా అని అడుగుతూ ఉంటాను. అందరూ ఖచ్చితంగా ఎవరు నో చెప్తారు, ఫార్మాలిటీగా చెప్పాలి కదా అడిగినందుకు అన్నట్టు చెప్తుంటారు. కానీ వాస్తవంగా మీకే తెలుసు ఎంత మట్టుకు నిజంగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడి నిన్ను బలపరిచి నిన్ను ఒక నిశ్చయతో నేను పంపించాలి అనే రీతిలో ఎవరో బాగా అందులో ఉన్నవారు, అలాంటి భక్తి భావంతో ఉన్నవాళ్ళు తప్ప అందరూ కూడా రారు కదా. అయితే ఇక్కడ చూడండి, మీరు దేవుడైతే ఆయన ఎంతన్నా నమ్మదగినవాడు, వాగ్దానములు నెరవేర్చువాడు, అబద్ధమాడకు ఆయన నరుడు కాదు కనుక ఆయన ఆ వాగ్దానము అవునంటే అవును, కాదంటే కాదు, అంతే, అది నెరవేరుస్తాడు. అయితే చాలా సందర్భాల్లో వారి యొక్క జీవితాల్లో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్పుకు రాకపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా? కేవలం మన అవిధేయత తప్ప దేవుడి జాప్యం లేదు అక్కడ. ఉదాహరణకి అబ్రహాం జీవితంలో దేవుడు ఆయనకి ఏమని వాగ్దానం చేశాడట? మొట్టమొదటిగా ఆయనకి ముసలి వయసు వృద్ధాప్యంలో దేవుడు ఇచ్చినాక ఒక వాగ్దానం, ఆ వయసులో అసలు సంతానమే ఉండదు. అలాంటిది దేవుడిచ్చిన వాగ్దానానికి ఆయన ఏం చేయాలా? ఎదురు చూడాలా, దేవుడు నెరవేరుస్తాడు అనేది ఎదురు చూడాలా. కానీ అక్కడ వినలేనందున కొంత మటుకు తన భార్య మాట వినినందున ఏం చేశారట? దేవుడు అది లేట్ చేశాడు. 25 సంవత్సరాలు లేట్ అయిపోయింది అంతే. కానీ ఫైనల్గా నెరవేరిందా లేదా? దేవుడిచ్చిన వాగ్దానము నిరర్ధకము కాదు, ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు 100%. కనుక ఆయన జీవితంలో దేవుడు నెరవేర్చాడు. మన జీవితంలో కూడా దేవుడు ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానము కూడా మన జీవితంలో 100% నెరవేర్పుకు వస్తుంది. అయితే దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ కూడా మనకు ఉండాలి. ఊరికనే వాగ్దానాలు మనం తీసుకొని నేను అర్హుడు అంటే కుదరదు, దేవుడు చెప్పాలి నువ్వు అర్హుడువా కాదా అనేది. కనుక వాటి నిమిత్తం మనం కొంచెం ఏం చేయాలా? కొంచెం కసరత్తు చేయాలా, కొంచెం మనం ఎదురు చూడాలి, దానికి తగిన రీతిలో కృషి చేయాలి. త్వరగా అది నీ జీవితంలో నెరవేర్చుకోవడానికి నువ్వు సహకరించాలి. కాబట్టి దేవుడు యుగ సమాప్తి వరకు, అంటే ఈ యుగం అంతం అయిపోయే వరకు, ఒకవేళ అప్పుడు నువ్వు ఉంటే, అప్పటి వరకు నువ్వు ఉంటే, దేవుని యొక్క మహాకృపను బట్టి నీకు కానీ దేవుడు అంత ఆయుష్ ఇచ్చాడు అనుకోండి, సంతోషమే. వద్దా? ఎందుకంటే అంత నిరాశ నిస్పృహలు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అలాగ అంటున్నారేమో. ఏమో రేపు పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా చేసినప్పుడు అయ్యా ఇంకొంచెం బతికితే బాగున్నే అని కూడా మళ్ళీ మనసు రావచ్చేమో కదా. సో ఏదైనప్పటికీ కూడా నేను అంటున్నాను, అందుకనే యుగ సమాప్తి వరకు అంటే ఒకవేళ మీరు కానీ ఆ టైం వరకు ఉంటే దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా నేను నీతోనే ఉంటాను. హల్లెలూయా. అంతే, ఇంక అందులో ఎలాంటి మార్పు లేదు. మనమే మార్చుకోవాలా, మన ఆలోచన విధానాన్ని మార్చేసుకోవాలా. పరిస్థితులను బట్టి మనం మారిపోతాం, కానీ దేవుడు మారనివాడు. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కొక్కరికి వారి యొక్క స్థాయికి తగిన రీతిలో వారి సమస్యలు వారికి ఉంటాయి, కాదనట్లే. ఎంత సమస్య అయినప్పటికీ కూడా నేను అంటాను, దేవుడు పరిష్కరించలేనంత అయితే కాదు కదా. లేదంటే దేవా నీకేం తెలుసు దేవా, నా పరిస్థితి నీకేం తెలుసు అంటే, నిన్ను సృష్టించినోడే కదా, ఆయనకి తెలీదా? అందరి పరిస్థితులు తెలుసు, అందరి పరిస్థితులు చక్కపరచగలడు, సంకటములను కుదుర్చువాడైన. హల్లెలూయా. కనుక మీరు అలాగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాంటి నిరాశతో వచ్చిన వారికి దేవుడిచ్చిన చక్కటి యొక్క ఉపదేశం ఇది నాన్న. హల్లెలూయా. కనుక మీరు నిరాశ చెందొద్దు ఏ విషయంలో కూడా. ఒకళ్ళు తప్పు మీదే అయినప్పటికీ కూడా, మీరు అవిధేయత మీరు చేసినప్పటికీ, ఒకవేళ అలా అయితే దేవుని యొక్క సహాయం కోరుకోండి, పశ్చాత్తాపడండి, దేవుని వైపు తిరగండి, చాలు, అంతే. అంతకుమించి మిమ్మల్ని చంపారు కదా, ఎవరు చంపేస్తారు? పనికిరాని మాటలు మాట్లాడి గాయపరుస్తారు, అంతకన్నా ఇంకెవడు ఏం చేయలేడు కదా. అయినప్పటికీ ఆ మాటలన్నిటికీ కూడా దేవుడు లెక్క కడతాడు, గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇక్కడ దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటట? యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీతో తోడుగా ఉన్నానని. కనుక ఆయనకి అలాంటి ఆదరణ కలిగింది. ఎవరు? ఈ ఇత్తయి ఏం చేశారట? తనకు పౌరస్థితిని అంతటిని వదిలేసుకున్నాడు, తనకున్న పదవిని వదిలేసుకున్నాడు. ఎందుకంటే ఫిలిస్తీన్లు చాలా రిచ్ అయినా అందులో కూడా ఈయన యుద్ధశూరుడు, నైపుణ్యం కలిగిన వాడు. ఎవరు వదులుకుంటారు? అలాంటిది అయినప్పటికీ కూడా తను అన్ని కూడా వదిలేసుకున్నాడు. ఎందుకంటే సత్యాన్ని వెంబడించాడు. తాత్కాలికంగా మనకేంటంటే మనం కంఫర్ట్ జోన్లో ఉంటున్నప్పుడు,
మనకి అనుకూల పరిస్థితులు ఉంటున్నప్పుడు, చాలా బాగుంటున్నప్పుడు ఎవరన్నా వచ్చి ఈ యొక్క ప్రదేశాన్ని ఖాళీ చేయి అంటే మనకి ఎలా ఉంటుందండి? మీరు మంచిగా సెటిల్ అయిపోయారు ఒక మంచి జాబ్లో, ఆ టైంలోనే ఎవరైనా సరే ఇది వదిలేసి ఇంకొకటి చూసుకో అంటే మీరు చూస్తారా? ఎందుకు చూస్తారు? నేను ఇక్కడ బాగున్నాను కదా, నాకు అన్నీ బాగున్నాయి కదా అని. కానీ ఇక్కడ ఆయన అలాగా వాటి కొరకు ఆయన చూడలే. ఆయన సత్యాన్ని వెంబడించాడు, సత్యాన్ని అనుసరించాడు, అన్నీ వదిలేసుకున్నాడు, దావీదు చెంతను చేరాడు. అయితే ఇక్కడ ఇశ్రాయేల్ దేశంలో ఆయనకు వెళ్ళిపోయి ఆయన పౌరస్థితి తీసుకొని అక్కడే కొనసాగుతున్నాడు. అయితే ఫిలిస్తీన్ దేశంలో అతి ప్రధానమైనవి 5 పట్టణాలు ఉన్నాయి. మనం ఇది ఆల్రెడీ మనం ఇశ్రాయేల్ దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు దీని గురించి చాలా డీటెయిల్గా మనం తెలుసుకున్నాం. ఆ 5 పట్టణాలు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇందులో మొట్టమొదటిది గాజా. ఎక్కడ? ఫిలిస్తీన్ దేశంలో 5 ప్రధానమైన పట్టణాల్లో మొట్టమొదటిది గాజా అయితే, రెండోది అష్కలోన్, రెండోది, అలాగే మూడోది అష్టోద్, అలాగే 4 ఘాత్, తర్వాత ఎక్రోను. సో ఈ యొక్క గాతు వాడైన గిత్తీయుడు ఎవరు? ఈ యొక్క గాతు అనేక ప్రాంతానికి చెందినవాడు గిత్తీయుడు ఇత్తై. సో ఇక్కడ మనం గమనించాల్సింది అష్టోదు అనే ఒక దేవత ఎవరు? వీళ్ళు ఈ ప్రాంతం వాసులు అష్టోద్ అనే దేవతకి వారు ఏం చేశారట, చాలా ఆ ప్రాంతంలో ఉంటున్న వారందరూ కూడా, అష్టోద్ అనే ప్రాంతంలో ఉంటున్న వారందరూ కూడా ఒక దేవతను వారు పూజించేవారు. ఏం దేవత అంటే దాగోను అనే ఒక దేవత, దాగోను. అయితే నాకు చాలా విచిత్రంగా ఉంటుంది, ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నాక దేవతలే కానీ వీళ్ళు కొలుస్తున్న ఫిలిస్తీన్లు ఎలాంటి వారు అందరూ కూడా కలుస్తున్న దేవతలే కానీ వారు మల్టీ టాలెంటెడ్ కాదండి. ఒక్కొక్క దేవత ఒక్కొక్క దానికి పరిమితి. ఒక దేవత ఉందనుకోండి, సంతాన అభివృద్ధి చేయడానికి ఒక దేవత, ప్రకృతిని శాసించడానికి ఒక దేవత, ఆరోగ్యం ఇవ్వడానికి ఒక దేవత, అలాగ బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా. అయితే నేను అంటాను, సకలము కూడా నా యేసు ప్రభువులో ఉన్నాయి. హల్లెలూయా. మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, నా దేవుని దగ్గరికి వస్తే నీ యొక్క సమస్యలన్నీ కూడా తీర్చగలడు, అది ఎంత పెద్దదైనప్పటికీ కూడా. అంతే కదండి? అంతేగాని మనం సమస్య వచ్చినప్పుడు, ఈ సమస్య వస్తే అక్కడికి, ఇప్పుడు మనకు డిపార్ట్మెంట్స్ చూస్తే, స్కూల్ డిపార్ట్మెంట్స్లో కానీ లేకపోతే ప్రభుత్వంలో విభాగాలు కానీ గమనిస్తే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి, వివిధ రకాలైనవి, అందరూ ఒకటి చేయరు, ఒక్కొక్కరు. అంతెందుకండి, డాక్టర్లు కూడా, అవునా? డాక్టర్లకి విభాగం ఉందా? డిపార్ట్మెంట్స్ ఉన్నాయా? చెవి ఒకటి చూస్తాడు, కన్ను ఒకటి చూస్తాడు, ఎముకలు ఒకరు చూస్తారు, గుండెను ఒకరిని పరీక్షిస్తారు. అలాగా వివిధ, అందరూ ఒక దగ్గరికి వెళ్తే అన్నీ ఏదైనా పర్వాలేదు మీరే చూసేనంటే అలా చూడడం, అందులో స్పెషలైజేషనే అలాగా. కానీ నా దేవుడు మాత్రం అలా కాదు. నీకు ఏదైనప్పటికీ కూడా టాప్ టు బాటమ్, అది సమస్య ఏదైనా సమస్య, ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, ఇంకేది ఇతర ఏవైనప్పుడు చెప్పుకోలేనివి అయినప్పటికీ కూడా నువ్వు నా దేవుని దగ్గరికి వెళ్తే నీ సమస్యను పరిష్కరించి నిన్ను సంతోషముతో సమాధానంతో పంపించువాడు నా దేవుడు. కనుక మీరు భయపడాల్సిన అవసరత ఎంతన్నా లేదు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఈ దాగోన్ అనే దేవత దగ్గరికి ఏం చేశారట, ఈ ఫిలిస్తీన్లు దేవుని యొక్క మందసాన్ని పట్టుకొని, ఎందుకంటే దేవుని మందసానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు తెలుసు. ఎందుకంటే దేవుని మందసం ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క స్థలము, ఆ యొక్క దేశము అభివృద్ధి చెందుతుంది. ఏ శత్రువులు వారి మీద దాడి చేయలేరు, వారికి క్షేమము, సుభిక్షము, అంత సమృద్ధి అలాంటిది. అయితే అది తెలుసుకున్న వారు ఏం చేశారంటే, ఇశ్రాయేలు బలహీనంగా ఉంటున్నప్పుడు ఈ ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఏం చేశారట, వారి దేశంలో ఈ యొక్క అష్టోదు అనే ప్రాంతంలో ఈ దాగోను అనే దేవత గుడిలో పెట్టారట తీసుకెళ్ళి. ఇదిగో వాళ్ళందరూ కూడా చాలా గ్రేట్గా వారు ఫీల్ అయిపోతున్నారు, వారి దేవుడు చాలా గొప్పడు అంటున్నారు. కానీ మేము వెళ్ళి వారిని ఓడించేసాం, వారి మందసాన్ని కూడా మేమే తెచ్చేసాం, కాబట్టి ఇదిగో ఈ మందసాన్ని నువ్వేం చేస్తావో నీ శక్తితో నువ్వు చేయని చెప్పి ఆ దాగోను ఒక గుడిలో పెట్టారట. లోపల పెడితే ఏమైంది తెలుసా? ఒకసారి చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 1-5 వచనాలు. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజర్ నుండి అష్టోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలము ముందు లేవగా, ఇదిగో
దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లపడి ఉండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లపడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చు వారేమి నేటి వరకు ఎవరును అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఏముందండి అందులో చూసారా? అందులో వాళ్ళు ఎంతో ఎప్పటి నుంచో వారు ఏంటట, వారి దాగోను దేవత చాలా మహిమ కలది అని చెప్పి వారు ఏం చేస్తున్నారట, వారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాక ఈ యొక్క మందసాన్ని ఏం చేశారట, వారు కైవసం తీసుకొని వెళ్ళి దాగోను గుడికి అప్పచెప్పిగో తీసుకో. వారందరూ కూడా ఎంతో గ్రేట్గా ఫీల్ అవుతుంది, దాన్ని మనం తెచ్చాం కాబట్టి ఈ మందసాన్ని నువ్వేం చేస్తావో అని చెప్పి వారు మహిమగల అదే నమ్మి ఏం చేశారట, ఆ గుడిలో పెట్టారు. గుడిలో పెడితే ఉదయానికి ఏం జరిగిందట, బోర్ల పడ్డమే కాకుండా ఏమైందట, 2 చేతులు కూడా విరిగిపోయాట. ఇంకేమైంది, మొండెం ఒక్కటే మిగిలింది అంతే. అంటే దేవుని శక్తి ముందు ఏ శక్తి నిలవలేదు, అంతే కదండి. వారు ఏదో అనుకున్నారు. అయితే ఆ రోజు వారికి దేవుడు ఇచ్చిన తీర్పు ఏంటో తెలుసా? మరి ఎన్నడూ కూడా వారు ఆ దినము నుంచి కూడా మరి ఆ గుడికి మెట్లే తొక్కలేదట. దేవుడు తీర్పు తీరిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో మనకి తెలుసు. ఆల్రెడీ నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనంలో ఒకసారి చూస్తే ఈ మోషే విషయంలో, మోషే 10 తెగుళ్ళు టైంలో దేవుడు ఏం చేశాడో చూడండి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలో గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును శపింపజేయక దాటిపోయేదను. నేను చూడండి, అక్కడ ఐగుప్తు దేవతలందరినీ కూడా నుంచోబెట్టి ఒక్కసారి దేవుడు తీర్పు తీర్చాడు. దాని గురించి కూడా మనకి అవకాశం ఉంటే మనం రానున్న రోజుల్లో డీటెయిల్గా అసలు ఎవరు ఆ దేవతలు, ఎవరెవరికి దేవుడు తీర్పు తీర్చాడు, ఆ సందర్భాలు ఏంటి అనేది నేను మాట్లాడతాను. కానీ ఇప్పుడు ప్రస్తుతం నాకు సమయం లేదు కనుక నేను మాట్లాడతాను. అయితే ఇక్కడ చూద్దాం. ఇక్కడ సో మొట్టమొదటిగా ఈ యొక్క ఇత్తయి మనకి ఇస్తున్న సందేశం ఏంటో తెలుసా? మీరు సత్యాన్ని వెంబడించండి, స్వతంత్రులు కండి, ఎందుకంటే ఆ సత్యవంతుడైన దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారికి అనేకమైన చెప్పాను మీకు, 198 పేర్లు ఉన్నాయి యేసు ప్రభు వారికి. అందులో ఒకటి ఏంటట, సత్యవంతుడు. సత్యాన్వేషులకు ఎవరైతే చేస్తారో వారందరూ కూడా వారిని తెలుసుకుంటారు. కనుక ఆ యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం కదా, ఆయనకి అక్కడ 3 పేర్లు ఇవ్వబడిన దాంట్లో అందులో ఒకటే చదువుతారా? యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కాబట్టి జీవాహారము నేనే అంటున్నాడు, మార్గము నేనే అంటున్నాడు, ఇంకా సత్యాన్ని నేనే. కాబట్టి నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరలేరు, అది ఎంతటి వాడైనప్పటికీ కూడా. కనుక మనకు తెలిసిన సత్యాన్ని మనం గట్టిగా పట్టుకోకపోతే మనం చాలా ప్రమాదంలో పడతామని దేవుడు కూడా మనకి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు. అయితే ఆ హెచ్చరిక ఆయనకి ఎంతో కాలం, క్రీస్తు పూర్వం కదండి ఇది, క్రీస్తు పూర్వం జరిగిన అంశం. ఆ టైంలోనే ఈ యొక్క ఇత్తయి ఏం తెలుసుకున్నట్ట, గిత్తీయుడని ఇత్తయి తెలుసుకున్నాడు, సత్యాన్ని తెలుసుకున్నాడు, అన్యాయాన్ని ఆయన చూశాడు. కనుక ఎంత మాత్రము నేను ఈ దేశానికి నేను ఉండడం సమంజసం కాదు అని చెప్పి తెలుసుకొని ఆయన అక్కడి నుంచి విడిచి వెళ్ళిపోయి ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చేసి ఆ పౌరసత్వాన్ని తీసుకున్నాడు. దావీదుకి దగ్గరగా ఆయన ఉన్నాడు. అంతేకాదు, కాబట్టి ఆయన మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, ఆయన యొక్క పేరులోనే ఒక అర్థం ఏంటంటే, నేను నీకు తోడుగా ఉన్నాను. కాబట్టి దేవుడు మనకి కూడా తోడుగా ఉన్నాడు. ఆయన నమ్మాడు, అన్యదేశస్థుడు అయినప్పటికీ కూడా ఆయన సత్యాన్ని తెలుసుకున్నాడు. అయితే మనము ఆల్మోస్ట్ మన యొక్క చిన్నతనం నుంచి కూడా మనం క్రైస్తవులుగానే కొనసాగుతున్నాం.
ఆ సత్యంలోనే మనం కూడా ప్రయాణం చేస్తున్నాం. కానీ మీరు నిజంగా దేవుని కొరకు నిలబడగలరా? మీరు కూడా చెప్పగలరా? అంతటి యొక్క నిశ్చయత, నిరీక్షణతో, విశ్వాసంతో మీరు చెప్పగలరా, నేను నాకు తోడుగా ఉన్నాడని, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడని ఆయన ఒక సందేశాత్మకంగా చెబుతున్న విషయాన్ని మీరు చెప్పగలగాలి. అంటే మనం నోటి మాటల ద్వారా కాదు, కానీ మన యొక్క క్రియల ద్వారా మన యొక్క పరిస్థితులు ఇతరులకి తెలియజేయాలి. అవును, ఎంతటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయన సోలిపోలేదు, పడిపోలేదు. ఎందుకంటే ఎవరున్నారు ఆయనకి తోడుగా? ఇశ్రాయేలు దేశం పాలిస్తున్నవాడు ఎవరు? ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్నవాడు ఎవరు? దావీదని, ఇక ఏదే సొలొమోన్ అని, ఇవి కాదు. ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్నవాడు ఎవరు? ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్నవాడు ఒక యేసు ప్రభు వారే కదా. కనుక ఆ దేవుడు తోడుగా వారు ఉన్నారని వారు నమ్మినందుకు వారిని ఎంతగా దీవించడం మనం చూద్దాం. కాబట్టి మొట్టమొదటిగా ఎత్తయ్య మనకు నేర్పిస్తున్న ఒక మంచి ఒక పాఠం ఏంటంటే, మనకి ఆయన తోడుగా ఉన్నాడు, ఆయనకి తోడుగా ఉన్నాడు, అందువల్లనే ఆయన అక్కడికి రాగలిగాడు. మరి రెండోది కూడా మనం చూస్తే, ఎత్తయ్య మనకి చెబుతున్న విషయాన్ని కూడా చూస్తే, మనం కొన్ని సందర్భాల్లో మనకి మన యొక్క బైబిల్ గ్రంథంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు. వారు కూడా ఏంటంటే దేవుడు తప్ప నాకు ఏది కూడా ప్రధానమైనది కాదు అనుకున్నారు. అందులో ఉదాహరణగా మనకి తెలిసిన ఒక వ్యక్తి అబ్రహాం గారు కదండి. ఆయన కూడా మరి తన 75వ సంవత్సరంలో మరి ఆయన ఎక్కడున్నాడు? ఆయన మెసొపొటామియాలో ఉంటున్నప్పుడు దేవుడు ముందుగానే ఆయనతో మాట్లాడాడు. ఆ తర్వాత ఎక్కడ? ఊరు అనే యొక్క స్థలాలలో ఉంటున్నప్పుడు కూడా దేవుడు మాట్లాడినప్పుడు మనకి ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఎలాగ ప్రతిస్పందించాడో మనం చూసాం. ఆయన అక్కడి నుంచి ఏం చేశారట, వెంటనే అప్పటికే ఆయన చక్కగా సెటిల్ అయిపోయాడు. అన్నీ కూడా దేవుడు దీవించాడు. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేశారంటే, నీ యొక్క ప్రాంతాన్ని, నీ యొక్క జనుల్ని అందరినీ కూడా, స్వజనులందరినీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోమన్నప్పుడు, అదే ఇందాక చెప్తున్నాను, ఒకవేళ మీరే కానీ అదే స్థానంలో ఉంటే మీ కంఫర్ట్ జోన్స్ ఎప్పుడు కూడా వదులుకోరు కదా. అమ్మో మళ్ళీ మేము సంపాదించుకోగలుగుతామో లేమో, మళ్ళీ మాకు అలాంటి అనుకూలత ఉంటుందో లేదో, లేకపోతే నేను బ్రతుకుంటానో లేనో అని అన్ని రకాలైన ఆలోచనలు వస్తాయి. కానీ ఆయన ఏమీ ఆలోచించలేదు. వృద్ధాప్యమే కదండి, 75 సంవత్సరాలు అంటే యవనుడా కాదు కదా. మరి అలాంటి వయసులో మరి ఆయన అంత వెల్ సెటిల్డ్ అయినప్పటికీ కూడా మరి ఆయన్ని దేవుడు వదిలేమంటే అవన్నీ కూడా ఏమీ ఆలోచన లేకుండా, పెద్దగా ఎవరికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వకుండా, అది కాదండి మరి ఆ దేవుడు నన్ను వెళ్ళమన్నాడు కాబట్టి నేను వెళ్ళాలి, లేకపోతే బాగోదు కదా, నాతో పాటు ఎవరు వస్తారో అని చెప్పి వాళ్ళని అడుక్కోలేదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఎవరైతే నా వెనకతలు వస్తారో రండి అని చెప్పాడు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోయినందుకు దేవుడు ఆయన్ని వదిలేశాడా? అయితే ఇక్కడ మీరు చూసారు, దేవుడు ఆయన్ని వెళ్ళమన్నప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆయన్ని విడిచిపెట్టాడా లేదా అన్నదానికి ఒక నిదర్శనమే మీరు చూస్తే కొనసాగింపుగా అదే 13వ అధ్యాయంలో కూడా మొదటి యొక్క ప్రారంభ వచనాలు చదవండి ఒకసారి. ఆదికాండం 13వ అధ్యాయంలో, అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహధనువంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. చాలు, ఇక్కడ చూడండి, అక్కడ మొదటి తన స్థితి కంటే కూడా ఈ 13లో చూస్తే ఇంకా రెట్టింపు ఆశీర్వాదం పొందేశాడు కదండి. ఆయన ఆ కాలంలో నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు గమనిస్తే ఇంటిలో ఆయనకి ఎంతమంది పనివారండి? ఆయనకి ఒక విధంగా చెప్పాలంటే, నేను అంబానీతో కూడా పోలిస్తే కూడా 6 అంబానీలు ఒక అబ్రహాం. ఏంది ఇప్పుడు కాదు, క్రీస్తు పూర్వం ఎప్పుడు ఒక 4000 సంవత్సరాల క్రిందట, 5000 సంవత్సరాల కిందట స్టోరీ. ఇప్పుడు ప్రపంచ కుబేరుడు లిస్టులో ఆయన కూడా ఉన్నాడు కదా. అంటే ఆయన ఎంతగా దేవుడు దీవించాడో మీరు ఆలోచించండి. కనుక దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు, సత్యాన్ని మనం పట్టుకుంటున్నప్పుడు తాత్కాలికంగా మనకేమన్నా కొంచెం మనకి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా శాశ్వత ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. కనుక అబ్రహాంని దేవుడు విడిచిపెట్టలేదు.
అలాగే ఇక గిత్తీడనే ఇత్తయిని కూడా దేవుడు విడిచిపెట్టలే. తన యొక్క పౌరస్థితిని, తనకు జనాంగాన్ని, తనకున్న పదవిని, తనకున్న ఏదైతే క్షేమకరంగా ఉన్నవన్నీ కూడా దేవుని కొరకు ఆయన వదిలేసుకున్నాడు. సత్యాన్ని వెంబడించినప్పుడు, ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఆయన్ని ఎంతగానో దీవించాడు. కాబట్టి దేవుడు కూడా మనకి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఒక ప్రశ్న వేస్తున్నది ఏంటంటే, ఒకవేళ మీరు బాగా మంచి యొక్క పొజిషన్లో ఉంటున్నప్పుడు ఒకవేళ కానీ నేను కానీ అది వదిలేయమంటే మీరు వదిలేస్తారా? ఖచ్చితంగా బేరసారాలే కదా దేవునితో. అదేంటి, ఇదేంటి, కొంచెం టైం ఇవ్వు కదా, మెల్ల మాట్లాడతాం, కొంచెం టైం ఇవ్వు, ఆ తర్వాత చేద్దాం, ఇలా చేద్దాం, అయినా నేనేనా, ఇంకెవరు లేరా అని ఇలాంటి యొక్క ఏవో పనికిమాల మాటలు చాలా మాట్లాడతాం. ఎందుకంటే మనకి వదలడం ఇష్టం లేదు ముందు అది. కానీ అక్కడ నిజంగా దేవుడే ప్రధానము, మనకి ఇంక దేవుడు తప్ప మరేదీ లేదు అని మనం కానీ అలాంటి నిశ్చయత, అలాంటి ఒక కాన్ఫిడెంట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా అవసరం లేదు, వదిలేస్తానని చెప్పి వదిలేస్తారు. కాబట్టి వదిలి వెళ్ళిన వారందరూ కూడా దేవుని కొరకు ఎంతగానో ఆశీర్వదించబడ్డారు. ప్రపంచానికి కూడా గొప్ప జనాంగంగా ఆయన్ని చేసి పెట్టేశాడు. కాబట్టి ఇక్కడ ఇంకా చూడండి, ఇక్కడ ఈ ఇత్తయి ఏం చేశారట, సాధారణంగా మీకు కూడా అది అనుభవమే. మీరు మంచి ఒక ఉన్నతమైన ఒక పొజిషన్లో ఉంటున్నప్పుడు మీ చుట్టూ ఎంతోమంది జనాలు ఉంటారు కదండి. మీకు ధనము, పలుకుబడి, ఇంకా జ్ఞానము ఇవన్నీ ఉంటున్నప్పుడు ప్రజలు కూడా నీతోనే ఉంటారు కదా. నీ నుంచి వారు లబ్ధి పొందడానికో లేకపోతే ఇంకేదో మొత్తానికి స్వార్థానికో మొత్తానికి నీతో ఉంటారు. ఈ యొక్క ఇత్తయి ఏం చేశారంటే, అయితే ఎప్పుడైతే అవన్నీ కూడా కోల్పోతారో, ఆ ధనమే కానీ ఇంకా ఆ అధికారమే కానీ కోల్పోతారో వారిని చులకన చూస్తారు, ఎన్నో అనరాని మాటలు అంటారు, వదిలిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇక్కడ దావీదు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, అసలు అబ్షలోము నుంచి తప్పించుకోవడానికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆయన ఆ యెరూషలేమును వదిలేసి ఆయన పారిపోతున్నాడు. ఆ పారిపోతున్న సందర్భంలో ఈ యొక్క గిత్తీడైన ఇత్తయి ఏం చేశారట, ఒక 600 మందిని జత చేసి వారందరినీ పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు, దావీదుకి సహాయకుడిగా సహాయం చేస్తూ అరణ్యంలోకి వెళ్ళిపోయారు. అయితే ఆయన అన్నాడు, నాకెందుకు ఎంతమందిని, అయినా ఇప్పుడు నా దగ్గర అధికారం లేదు, నా దగ్గర ఏమీ లేదు, నేనే ఒక అరణ్యవాసిగా నేను ఉండవలసిన పరిస్థితి కదా, నా వెంట నువ్వెందుకు వస్తున్నావు అంటున్నప్పుడు ఆయన ఒకటే అన్నాడు, నీ యొక్క అధికారం, నీకు డబ్బు, నీకు పలుకుబడి, నీకు సుఖ సౌఖ్యాలు ఉంటున్నప్పుడు కాదు, కానీ నీ కష్టాల్లో కూడా నేను నిన్ను వెంబడిస్తాను అని చెప్పి ఈ ఇత్తయి ఏం చేస్తాడట, అలాంటి యొక్క గడ్డు కాలంలో కూడా దావీదును వెంబడించిన ఏకైక వ్యక్తి ఎవరున్నానంటే ఇత్తయి. ఆయన వెంబడిస్తున్నాడు. అయితే మీరు అనుకోవచ్చు, నన్ను చాలామంది వదిలేశారు కదా, అయితే నువ్వు నిజంగా నా దేవునిగా నువ్వు పట్టుకుంటే నా దేవుడిని ఎప్పుడూ వదిలేడు. ఇక్కడ ఆయన ఏం చేశారట, ఆయన వదిలేశారు. ఇక్కడ చూడ 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 21వ వచనం. ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజునకు నీ జీవము తోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువునకు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైనా నేనుందునని రాజుతో మనవి చేసెను. హల్లెలూయా. సో వాస్తవంగా దావీదుకి అలాగా సపోర్ట్ తీసుకోవడం కూడా ఇష్టం లేదండి. ఎందుకంటే దావీదుని చంపించడానికి తన కుమారుడైన అబ్షలోము తరుముతూ తన వెతికిస్తున్న సమయంలో, ఎందుకంటే ఆయనే రాజుగా అయిపోవాలి అని తనకు పదవి కాంక్ష కొరకు ఏం చేశారంటే చంపించాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు అనేకుల్ని పంపించాడు. అలా వెతుకుతున్నప్పుడు సో ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఎవరికి సపోర్ట్ చేస్తారో ఆ టైంలో అబ్షలోంకి సపోర్ట్ చేస్తున్నారు. కనుక అందరూ ఒక విధంగా చెప్పాలంటే దావీదుకి అది కొంచెం చాలా భయంకరమైన పరిస్థితే, వ్యతిరేకంగానే ఉన్నారు అందరూ కూడా. అలాంటి పరిస్థితిలో ఈ యొక్క గిత్తీడని ఇత్తయి ఏం చేశారంటే 600 మందిని తీసుకొని తనకి సహకారిగా తన వెంటే ఉన్నాడు. అయ్యా, నాతో ఎందుకు నువ్వు ఉంటే నీకు కూడా ప్రమాదమే, పైపెచ్చు నీకు ఎలాంటి యొక్క ఉపయోగం నా వలన ఈ యొక్క సందర్భంలో లేదు అని చెప్పినప్పుడు ఆయన అంటున్న మాట చూడండి, చివరి మాటల్లో ఆయన ఏమంటున్నాడు అక్కడ, నా ఏలిన వాడువు రాజువగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడైన నేనుందునని రాజుతో మనవి చేశారు. నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, అంతే.
ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా చాలామంది మనకి ఇలాంటి యొక్క భరోసా ఎవడెవడో సంతోషాల్లో వారి పేరు వినపడుతుందేమో, నువ్వు కూడా పదే పదే చెప్తావేమో, కానీ నీ కష్ట టైంలో నీ యొక్క భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు నీకు ఎవరు ఇలాంటి ఆదరణ ఎవరు నీ తోడు కూడా ఉండరు. ఇక్కడ దావీదుకి ఉంటున్న ఒక పరిస్థితి చాలా భయంకరమైన స్థితిలో కూడా ఆయన ఏం చేస్తారట, కొంతమందిని కూడా సహకారులుగా తనకి సేఫ్టీగా ప్రొటెక్షన్ ఇస్తూ కూడా ఆయన తన వెంటే ఉన్నాడు. హల్లెలూయా. అయితే చూడండి, మనకి కూడా అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనం కూడా ఏమనుకుంటామంటే, నేను ఒంటరి వాడిని అయిపోయిన ఫీలింగ్లో మీరు ఉండొచ్చు. కానీ నేను చెప్తున్నాను, నువ్వు సత్యాన్వేషకుడిగా ఉంటున్నప్పుడు, సత్యం వైపు నువ్వు ఉంటున్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్న విజయం నీదే. హల్లెలూయా. అందరు ఇప్పుడు ఎప్పుడు కూడా దేవుడు మెజారిటీ వైపు వెళ్ళడండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా సత్యం వైపే నిలబడతాడు తప్ప ప్రజలందరూ కూడా తప్పునే దాన్ని సమర్థిస్తున్నప్పుడు దేవుడు దాన్ని ఓకే అందరూ వీళ్ళకి చెప్తున్నారు కదా, 90 మంది కరెక్ట్ ఒకరి వైపు ఉన్నారు, ఒక్కడే ఒక వైపు ఉన్నాడంటే ఆ ఒక్కడి వైపే సత్యం ఉంటున్నప్పుడు దేవుడు కూడా వాడి వైపే ఉంటాడు. అంతే. ఏలియా విషయాన్ని మనం చూసుకుంటే, ఆ బయలు ప్రవక్తలు 450 మంది, ఆహాబు, యెజ్బేలు, వీళ్ళంతా ఒకవైపు, ఒక ఏలియా మాత్రమేనా, ఇంకెవరు ఉన్నారా? ఒక్కడే. ఆయన ఒక్కడే అక్కడ ఆ కర్మేల్ పర్వతం దగ్గర ఎంతో రోషం కలిగి మరి ఆ ఛాలెంజ్ చేస్తున్నాడో మనకు తెలుసు. మరి ఏలియా వైపు దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఏం చేశారట, వారందరినీ కూడా నరికి పారేశాడు. ఒక గొప్ప అద్భుతం పరలోకం నుంచి ఏమొచ్చిందట, ఒక అగ్ని వచ్చి దహించి వేసి ఆ తర్వాత కార్యక్రమాన్ని అందరిని నరికి పారేశాడు మొత్తం, ఎవరిని అక్కడిని వెళ్ళనివ్వకుండా. ఎందుకంటే దేవుడు మన వైపు ఉంటున్నప్పుడు. అందుకనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కీర్తనలో 118:6 దావీదు రాసిన కీర్తన అది ఏంటట, యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకు ఏమి చేయగలరు? ఏం చేస్తారు? నరులే కాదు, ఎవడు ఏం చేయలేడు. దేవుడు నీ పక్షాన్ని ఉంటే గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇక్కడ తను సపోర్ట్ తీసుకోకూడదు అనుకున్నాడు, కానీ ఆయన చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, అంతే. అది నీ స్థితి ఏదైనప్పటికీ అన్నప్పుడు దావీదు చాలా సంతోషించాడు, ఆయన తీసుకున్నాడు. అంటే ఇక్కడ కష్టకాలంలో మనుషులు మన వెంట ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప సత్యం, అది చాలా గొప్ప విషయం, అది ఎవరు ఉండరు కదా. అలాంటిది దావీదు అలాంటి గడ్డు కాలంలో ఉంటున్నప్పుడు తనకి సహకారిగా దన్నుగా ఇక ఇత్తై ఉన్నాడు. కాబట్టి ఆయన మనకిస్తున్న సందేశం ఏంటంటే, నువ్వు ఎలా ఉండాలట, కష్టాల్లో ఉంటున్న వ్యక్తులకి నువ్వు సహకరించేవాడిగా, వారికి దన్నుగా నువ్వు ఉండాలి అని కూడా ఆయన మనకు తెలియజేస్తున్నాడు. అయితే అలా ఉంటున్న వారికి దేవుడు మళ్ళా రివార్డ్ లేకుండా చేయడు, ఒక అన్యాయం అయితే చేయడు. వారు కష్టాలు ఎదుర్కొంటున్న వారందరికీ కూడా, సత్యం వైపు నిలబడిన వారందరికీ కూడా దేవుడు ఒక ఉన్నతమైన ఒక పదవినే ఇస్తాడు. మరి ఈయనకు కూడా ఒక ఉన్నతమైన, ఆయన ఊహించలేదు కానీ ఆయనకి దేవుడు అలాంటి ఒక గొప్ప పదవిని దయచేశాడు. చూడండి ఇక్కడ 2 సమూయేలు గ్రంథం 18:2 జనులు 3 భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును, సెరయా కుమారుడగు అబిషయ్యను యోవాబు సహోదరుని చేతి క్రింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతి క్రింద ఒక భాగమును ఉంచెను. హల్లెలూయా. ఇక్కడ తన సైన్యాన్ని పెంచుకుంటున్నప్పుడు వారికి సహకరించిన వారందరిలో 3 భాగాలు చేశారట. ఒక్కొక్క భాగానికి దాదాపుగా 2000 నుంచి 3000 మంది ప్రజలు, సైనికులు ఉంటే వారి మీద అధికారిగా ఈ 3 పెట్టాడు. అందులో ఇక్కడ ఒకడు ఇత్తాయి. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఏముందిలేండి అంటే ఏమీ లేదంటే చాలా ఉంది. ఇక్కడ ఏముందంటే, ఇత్తాయిని అంత ప్రజల మీద, అన్ని వేల మంది ప్రజల మీద అధికారిగా ఎవరు పెడతారు? సంపూర్ణంగా మనకు నమ్మకం ఉంటేనే పెడతాం, అవునా? ఎందుకంటే ఆయన ఇశ్రాయేల్ దేశస్థుడు కాదు, అవునా? ఫిలిస్తీయుడు. అంటే అన్య దేశం వారిని మనం నమ్మడం కష్టం. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు నీకు ఒక మంచి బిజినెస్లో చక్కగా వెళ్తుంది అనుకోండి, పార్ట్నర్స్ కింద నీకు బాగా తెలిసి నచ్చి ఆయన పరిశీలించిన వ్యక్తిని పెట్టుకుంటావా, లేకపోతే పాకిస్తాన్ పెట్టుకుంటావా? ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాడు, ఏదైనా మీరు చేస్తున్నారు అనుకోండి,
ఒక పాకిస్తాన్ నుండి తెచ్చి పెట్టుకుంటావా? నీ యొక్క వ్యక్తిగత వాటి మీద అధికారిగా పెడతావా? పెట్టరు. ఎందుకంటే వాడు ఎప్పుడైనా మీకు దెబ్బేస్తాడు, అంతేనా? కానీ దావీదు కూడా ఈ ఇత్తయిని ఎంత నమ్మాడంటే చాలా నమ్మాడు. ఆయన కూడా నమ్మకాన్ని కాపాడుకున్నాడు. కనుక ఆయన కష్టకాలంలో ఆయన ఉన్నందున ఆయన యొక్క పరిస్థితిని అంతని కూడా పరీక్షించిన తర్వాత మరి ఆయనకి ఇచ్చిన ఒక గొప్ప బహుమానం ఏంటంటే ఈ యొక్క 3 భాగాలు చేసి అందులో ఒక భాగానికి ఆయన్ని అధికారిగా నియమించాడు. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది కదా, నువ్వు కొంతలో నమ్మకం ఉంటే నీకేమిస్తాడట దేవుడు? ఒక పట్టణాన్ని నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనకి ఇక్కడ నమ్మకస్తులు కావాలి. నమ్మకస్తులు లేనందునే ఈ యొక్క పరిస్థితి. సో దేవుడు కూడా ఎవరి కోసం వెతుకుతున్నారట చూడండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చూస్తే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు నువ్వు వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. అది అంటే ఇక్కడ ఒక క్లాజ్ పెట్టాడు చూసారా, యథార్థముగా ఆరాధించువారుని దేవుడు వెతుకుతున్నాడట. ఆరాధికులందరూ కూడా ఆయన బిడ్డలు కాదండి. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక మాట చెప్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22 వచనాల్లో చూస్తే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి ఒక్కడు కూడా పరలోకానికి వెళ్ళడట, ఆయన చిత్తము చొప్పున జరిగించువాడే కదా. అది అక్కడ మిస్ అయిపోతే నువ్వు ఎంత చేస్తావు అంత చేస్తావు అని చెప్పుకోవడానికి మిగులుతుంది తప్ప దానివల్ల ప్రయోజనం శూన్యం. కనుక మరి అర్థం చేసుకోవాలి, అలాంటి యొక్క నమ్మకమైన వాడిగా ఆయన ఉన్నాడు కనుక, ఆయన యొక్క కష్టముల్లో నష్టముల్లో ఆయన ఉన్నాడు కనుక ఇత్తయి ఏం చేశారట, దావీదు అన్య దేశస్థుడు అయినప్పటికీ కూడా ఆయనకే అధికారాన్ని ఇచ్చాడు. ఆయన సైన్యంలో 3 భాగాలు చేసి ఒక్కొక్క భాగం మీద ఒక్కొక్క అధికారాన్ని పెట్టాడు. అందులో ఇత్తాయి కూడా ఒకడు. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా ఆలోచించండి, మీరు దేవునికి నమ్మకం ఉంటే మీ స్థితిగతులు ఏమైనా కానివ్వండి, దేవుడు మీకు ఒక ఉన్నతమైన ఒక పదవిని ఇస్తాడు. అది ఎవరు కూడా మీరు ఎప్పటికీ ఊహించలేరు. అయ్యో నేను దీనికి అర్హుడే కాదని మీ యొక్క ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్. కానీ దేవుడు చెప్తున్నాడు యు ఆర్. కాబట్టి మీరు దానికి అర్హులని దేవుడు తీర్మానిస్తాడు, దేవుడు డిక్లేర్ చేస్తాడు. సో అపోస్తలుల పౌలు గారితో కూడా ఈ యొక్క జత పని వారుగా చాలామంది ఉన్నారు. ఒక 33 మంది ఉంటారు మనకి పేర్లతో ఇవ్వబడినవి బైబిల్ గ్రంథంలో. ఆ 33 మందిలో ఒక వ్యక్తి ఉన్నాడు. వాడి గురించి తిమోతికి హితోపదేశం చేస్తూ ఒక హెచ్చరిక చేస్తాడు. చూడండి 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రెస్కే గలతీయునకు, తీతు దల్మతీయునకును వెళ్ళిరి. ఎవరండి ఇక్కడ? దేమ అన్నవాడు ఎవడు? మరి ఒక జత పనివాడిగా పౌలు గారికి చాలా సహకరించాడు. చాలా మంచోడే. స్టార్టింగ్లో ఆయన ఏం చేశారట, స్టార్టింగ్లో చాలా బాగున్నాడు. ఎందుకంటే పౌలు గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన రాయల్ ట్రీట్మెంట్, ధనం, విస్తారమైన ధనం, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అదే రీతిలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారికి అవమానాలు, రాళ్ళ దెబ్బలు, ఇంకా దూషణకరమైన మాటలు, అపనిందలు, తిండి లేదు, నిద్ర లేదు, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఉన్నాడు. ఇదేంటి బాబు, స్టార్టింగ్లో చాలా చక్కగా ఉంది, ఆయనతో వెళ్తున్నప్పుడు నాకు కూడా చక్కగా 3 పూట్ల భోజనం దొరుకుతుంది, నాకు కూడా దండలేస్తున్నారు, నాకు కూడా డబ్బులు ఇస్తున్నారు, నన్ను కూడా ఒక ఉన్నతంగా ఒక అధికారిగానే చూస్తున్నారు. ఒక దగ్గరికి వెళ్తారు రాళ్ళతో కూడా వేస్తున్నారు, తిండి లేదు, నిద్ర లేదు. ఇదేం పరిస్థితి? ఇదే కానీ కొనసాగితే నా పని అయిపోదు, వద్దు అంటే ఆయన ఏం చేశారట, లోకంతో స్నేహం చేశాడు. ఈ ఇహలోక సంబంధమైన ఒక విషయాల మీద ఆయన ఫోకస్ చేసుకొని పౌలు గారిని వెంబడించాడు. ఆ తర్వాత తెలిసిపోయింది అడిగి నాకు ఇంకొద్దు అని చెప్పి ఏం చేశారంటే, ఈ దేమ తర్వాత మళ్ళా బయటికి వెళ్ళిపోతే మళ్ళీ ఏమని అనుకుంటాడేమో అని చెప్పి అపోస్తలుల పౌలు గారి మీద నింద ఆరోపణ చేసి బయటికి వెళ్ళాడు. ఇప్పుడు అందరు చేసే పని అదే కదండి. సంఘం వద్దు వెళ్ళిపోవాలనుకుంటే ఆడ మీద ఒక రాయేసి వెళ్ళిపోతాం అంతే. మామూలుగా వెళ్తే మరి బాగోదు అందుకన్నట్టు. అక్కడ ఎప్పటి నుంచో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. అందుకనే ఆయన గురించి ఒక హెచ్చరికగా ఇగో ఎలా ఉంటారు. ఎందుకంటే అపోస్తలుల పౌలు గారు తిమోతికి చెబుతున్న సందర్భంలో, తిమోతి చాలా యంగ్ పాస్టర్, ఎఫ్ఎస్సి సంఘానికి ఒక పాస్టర్గా ఉన్నాడు. ఆ కాలంలోనే 50,000 మంది సంఘస్థులట. ఎప్పుడు ఇట్ ఈస్ అరౌండ్ 4th century 3rd century. ఆ టైంలో 3-4 దశాబ్దాల్లో ఆ దశంలో
అంతమంది ఒక జనాల్ని ఆయన చాలా జాగ్రత్తగా సంఘ కాపరిగా ఆయన నిర్వర్తిస్తున్నాడు. అందుకని ఆయనకు ఒక హెచ్చరికలు చేస్తూ, ఇగో ఎలాంటి ఉంటారు, జాగ్రత్తగా నువ్వు ఇది చేయని చెప్పి ఆయనకు ఒక బోధ చేసిన సందర్భం. కాబట్టి అయితే ఎన్ని ఏమైనా వచ్చినప్పటికీ కూడా ఈ ఇత్తయి మాత్రం కష్టాల్లో కూడా వెనక్కి తిరగకుండా దావీదుకు వెన్నంటే ఉన్నందున దావీదు ఒక చక్కటి ఒక పదవిని ఇచ్చాడు. ఆయన మరలా రాజు అయిన తర్వాత ఇత్తయి స్థితి మారిపోయింది. ఎప్పుడు ఇత్తయి కూడా నాకు తెలిసి ఒకవేళ తనకు ఉన్న స్థితిలో ఉంటే, ఫిలిస్తీ దేశంలోనే ఉండుంటే ఆయన అంతటి యొక్క ఘనత పొందుకోలేడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను ఖాళీ చేయమంటున్నప్పుడు నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు మంచిది. హల్లెలూయా. దేవుడు వద్దు అని మనకి ఒక హెచ్చరిక చేస్తున్నప్పుడు మనం అది విడిచిపెడితే మనం ఆశీర్వదించబడతాం. అవునా కదా? ఒకవేళ అబ్రహాము కానీ మరి ఊరు ప్రదేశం చాలా బాగుంది, ఇక్కడ వాతావరణం బాగుంది, ఇక్కడ అందరూ అనుకూలంగా ఉన్నారు కాబట్టి నేను వెళ్ళను అని ఉంటే ఈరోజు మనం అబ్రహాం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అవునా? కొన్ని సందర్భాల్లో మనం విడిచి వెళ్ళాలి దేవుడు చెప్పినప్పుడు, అంతే. కనుక ఈ యొక్క 3 విషయాలు మనకి చాలా చక్కగా తేటపరుస్తున్నాడు. ఈ యొక్క ఇత్తయి ఎవరట? గిత్తీయుడైన ఇత్తయి అనే ఒక వ్యక్తి మనకి చక్కగా మంచి పాఠములు నేర్పిస్తున్నాడు. కాబట్టి సత్యాన్ని మీరు అన్వేషించండి, సత్యాన్నితో పాటు మీరు ఉండండి. ఎందుకంటే సత్యం ఎప్పుడు మనల్ని ఏం చేస్తుందట? ఫ్రీ బర్డ్స్గా ఉంచుతుంది. మనం ఎప్పుడు కూడా బాధపడి మనం బంధకములో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. యేసు ప్రభు సత్యవంతుడు కనుక యేసు ప్రభును వెంబడిస్తున్న ప్రతి వారు కూడా ఏ ఒక్కరూ నష్టపోయినట్టు చరిత్రలో ఎక్కడా కూడా లేదు. అయితే మీ విషయంలో కూడా నేను అదే చెప్తాను. ఒకవేళ నా యేసు ప్రభుని మీరు అంతం వరకు మీరు వెంబడించగలిగితే జయించిన వారికే జీవకిరీటం. హల్లెలూయా కదండి. అందరూ కూడా ఆయనతో పాటు ఉండాలనేది ఆయన యొక్క ఆశ, కోరిక. అందుకనే కదా ఆయన లూకా వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటట? నశించిన దానిని, ఇలా నశించిపోతున్న వారందరూ కూడా వెతకి 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 రక్షించిన వాడు నా దేవుడు. కనుక ఆ కోవలో మీరు ఉంటే ఆయనకు దొరకండి. హల్లెలూయా. మిమ్మల్ని కూడా దేవుడు ఉన్నతంగా దీవిస్తాడు. అయితే మీరు చేయాల్సిన 3, ఆ ఇత్తయి చెబుతున్నది ఏంటంటే దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పే రీతిలో మీరు కూడా చెప్పగలగాలి. హల్లెలూయా. చెబుదామా? దేవుడు నాతో ఉన్నాడని. వెరీ గుడ్. కాబట్టి నిజంగా దేవుడు మనతో ఉంటే మన జీవితం ఎలా ఉంటుందంటే ఒక అద్భుతంగా ఉంటుంది. అయితే ఉన్న ఫలంగా నీకేమన్నా ఇప్పుడు ఈ మాట చెప్పి ఇంటికి వెళ్ళగానే ఇంటి ముందు ఒక బెంజ్ ఉంటుందా? ఉండదు. ఇన్ఫ్యాక్ట్ నీ సైకిల్ కూడా పోవచ్చు కదా. కాబట్టి అందే చెప్తున్నాను. ఇక్కడ దేమ ఏం చేశాడట? ఇహలోకంతో స్నేహం చేశాడట, లోక స్నేహం చేశాడు అన్నీ పోయే. కనుక మనం దేవుడే ప్రధానం అని మనం అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఊహించలేని రీతిలో మేబీ నాకు చెప్పలేను, నేను ప్రామిస్ కూడా చేయట్లేదు, ఆ బెంజ్ ఏంటి ఇంకా ఇంకేదన్నా కూడా మీ ఇంటి ముందు ఉంటుందేమో. దాని కొరకు మీరు ప్రార్థన చేయొద్దు, దేవుని కొరకు ప్రార్థన చేయండి. అందుకనే దేవుడు చెప్తారు మత్తయి వార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఏముందట? మొదట ఏం వెతకాలట? ఒక ఆడియో, ఒక బెంజు. కాబట్టి దేవుడు చెబుతున్నవన్నీ కూడా మనకు తెలిసినప్పటికీ కూడా మనం ఆచరణలో మనం అక్కడ ఫెయిల్ అయిపోతున్నాం. కాబట్టి సంపూర్ణతలోకి రాలేకపోతున్నాం. మరలా నేను మీకు గుర్తు చేస్తాను. మత్తయి వార్త 5వ అధ్యాయం 48వ వచనం ఏంటట? అది గట్టిగా చెప్పాలా? మత్తయి వార్త 5వ అధ్యాయం 48 చదవమ్మా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అంతే. కాబట్టి ఎందుకు మనం ఇంకా ఇన్కంప్లీట్ అంటే మనం ఇంకా ఆయన్ని సంపూర్ణంగా స్వీకరించలేనందున, ఆయన్ని వెంబడించలేనందున వీఆర్ ఇన్కంప్లీట్. కాబట్టి ఈ యొక్క గిత్తీడైన ఇత్తయి మనకి నేర్పినాక మంచి ఆత్మీయ పాఠములు ఏంటంటే దేవుడు తనతో ఉన్నాడని నమ్మాడు. దేవుడు తనకి ఉన్నాడని తెలుసుకొని అన్యాయాన్ని వదిలిపెట్టి ఏం చేశాడు? తన పౌరస్థితిని, తనకున్నాక మంచి ఈవులన్నీ కూడా వదులుకొని ఎక్కడికి వచ్చేసాడు? ఆయన ఇశ్రాయేల్ దేశానికి వచ్చేసి దావీదు చెంత చేరాడు. దావీదుకి నమ్మకంగా ఉన్నాడు. దావీదు కష్టములు, నష్టములు, సుఖ సంతోషాలు అన్నిట్లో కూడా ఆయన ఉన్నాడు. కనుక దేవుడు ఆయన్ని ప్రేమించి ఆయన ద్వారా ఒక ఉన్నతమైన పదవిని చేసి ఆయనకి ఒక గుర్తింపుని కలగజేశాడు. కాబట్టి మీ జీవితంలో కూడా మీరు నమ్మకస్తులుగా మీరు ఉంటే మాత్రం మీరు ఊహించలేనన్ని ఆశీర్వాదాలు మీరు మీ చేతికి సొంతం. హల్లెలూయా. మరి దేవుడి యొక్క కొద్ది మాటలు మీ వెనుకల్లో ఫలించునుగాక.
చిన్న ప్రార్థన చేద్దాం.